5 ఇయర్స్ నుండి పిఎస్పీకే ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు ట్రైలర్ అయితే వచ్చేసింది. సో మీకు ఎలా అనిపించింది చూసిన తర్వాత? చాలా బాగుంది. ఆ సెలబ్రేషన్కి నేను కూడా అటెండ్ అవ్వడం జరిగింది, మన మీడియా మిత్రులు కూడా. సో వెరీ హ్యాపీ. ఆ యాక్షన్ సీన్ కానీ, ఫైట్ సీక్వెన్స్ కానీ, లుక్స్ కానీ వెరీ వెల్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఏంటంటే మామూలుగా సినిమా ఆకలి కోసం ఎలా వెయిట్ చేస్తుందో ఆయన సినిమా కోసం అలా వెయిట్ చేస్తున్నారు. సో సినిమా గురించి చెప్పాలంటే చాలా ఆ బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ కానీ, ఆ స్టోరీ, ఇద్దరు డైరెక్టర్ వర్క్ చేయడం గొప్ప విషయము. ఇక్కడ పొలిటికల్ చూసుకుంటూ ప్లస్ ఇక్కడ మూవీస్ చేయడం అంటే ఇట్స్ నాట్ పాసిబుల్, బట్ ఇట్స్ వెరీ హార్డ్ వర్క్ ఆల్సో. ఈ మూవీ గురించి చెప్పాలంటే ఒక రాజుల కథ 1980 సంథింగ్, 1950 సంథింగ్. ఇది తెలంగాణ సంబంధించిన స్టోరీ యాక్చువల్గా. హరిహర వీరమల్లు ఒక జీవిత స్టోరీ, ఒక వీరమల్లు అనేది జీవిత స్టోరీ. ఇది 100% అంటే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి స్టోరీ కొత్త చేయడం చాలా అద్భుతంగా ఉంది. ఇది మూవీ తీయడానికి 5 ఇయర్స్, అరౌండ్ 5 ఇయర్స్ పట్టింది. మోస్ట్లీ ఇది డిలే అవ్వడానికి కారణం విఎఫ్ఎక్స్ అంటున్నారు. మరి కొంతమంది ఏమంటున్నారంటే సీజీ వర్క్ బాగాలేదని చెప్పేసి అంటున్నారు. అది ఏం లేదు, ఇన్ని సంవత్సరాలు ఏంటంటే పొలిటికల్ చుట్టూ తిరిగాడు, అది కూడా ప్రజల కోసమే. అది అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు 10 crores రిటర్న్ ఇవ్వడం జరిగింది ప్రొడ్యూసర్ కోసం. ఎందుకంటే అంటే షూటింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, కొన్ని వర్క్స్ ఉండడం వల్ల అలా ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ డబ్బులు అన్నీ రికవర్ అవుతుంది, సినిమా బాగుంటుంది. సో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియా స్థాయిలో అయితే మూవీస్ తీయలేదు. మరి హరిహర వీరమల్లు తీయబోతున్నారు కదా, పాన్ ఇండియా స్టార్ అవబోతున్నారా? 100%. ఆల్రెడీ ఆయన పాన్ ఇండియా స్టార్, పాన్ ఇండియా పొలిటీషియన్ కాబట్టి ఇప్పుడు అంటే వేరే హీరో అయితే పాపం కలెక్షన్ ఎలా రావన్నో కొంచెం ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు పొలిటికల్ డిప్యూటీ సీఎం కాబట్టి ఈజ్ పాన్ ఇండియా పొలిటీషియన్, డెఫినెట్లీ ఆల్మోస్ట్ రీచ్ అవుతుంది. పుష్ప లాంటి పాన్ ఇండియా మూవీ రికార్డ్స్ని బ్రేక్ చేస్తారంటారా? ఆల్మోస్ట్ క్లీన్ బోర్డ్ చేసేస్తుంది.